ఇప్పుడైతే రథం అయితే స్టార్ట్ అయిపోయింది. 4 కథలు అయితే అయ్యగారు అయితే చెప్పేసింది. సో మీకైతే లాస్ట్ కథ అయితే చూపిస్తాను. మీరు కూడా మొక్కండి గైస్. పంచమోధ్యాయము ప్రచారకంగా పరిపాలించే తుంగతుడు అనే రాజుతో ఉండేవాడు. ఒకసారి అతను వెట్టుకుపోయి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అక్కడ గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి రాజు భక్తితో ప్రసాదం తీసుకుని ఇచ్చారు. ప్రసాదం ఇష్టం లేక రాజు రాజుకు వెళ్ళిపోయాడు. అతని ధిక్కారం చూసగా అతనికి ఉన్న నోరు చోటును మరణించారు, తన దాన్ని నశించాయి. రాజు తన సత్య లక్ష్మణంగా గ్రహించి ఆ గోపకుల దగ్గర వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యం పూజించాడు. అప్పుడు గోపకులు తన దానం అన్ని తిరిగి పొందాడు. చూసారా ఎవరి దుర్భమైన విశ్వాస పూజ చేస్తారో వారు సత్యం పూజించి తన దానాన్ని పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణపాలు చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రాన్ని పొందుతారు, భగవంతుడు పొందుతాడు, వీధి భయం కోరుకుంటాడు, చివరి సత్య పురాణం వెళ్తాడు. ఓ శమనకాది మహాములారా, ఏ వ్రతం చే మనసు దుఃఖంగా వాడవుతాడు అట్టి సత్యావ్రతం చెప్పాను. ఇది విశేషంగా ఫలమైనటువంటిదని ఈ దేవుని సత్యేశ్వరుని సత్యనారాయణ సత్యవుడని చెప్తాడు. సత్యుడు ఆరోపణ ధరించి కొన్ని కొలకలు తెచ్చి సత్యరూపుడు కాగలడు. కావున విశేషారా ఈ వ్రతం నిత్యం ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపంలో సత్యకృష్ణ నచ్చినని శౌనకాది మహాములకు సూత్రుడు చెప్పాడు. ఇది కథ సమాప్తం. జై గోడ సత్యనారాయణ స్వామికి, జై గోడ సత్యనారాయణ స్వామికి, జై గోడ సత్యనారాయణ స్వామికి. ఏంటంటమ్మా గట్టిగా అల్ల వేయకు రవ్వల వేయకు ఇప్పుడే వద్దు నాకు ఇలా మా బావని అయితే చూపించబోతున్నా. చాలా పని చేసి అయితే అలసిపోయిండు మా బావ. మా బావ అయితే డిప్రెషన్లో పోయిండు. సో వీడైతే ఏం పని చేయలేదు కదా, అప్పటి నుంచి తిరుగుతుండు. గైస్ నేనైతే మీకు వీడియోలో అయితే చూసిన. ఇది మా బొమ్మడిది. వీడు మా చిన్న బామ్మది గుండుగాడు. సో గైస్ ఇంకో బొమ్మడిది అయితే వస్తుండు నడుచుకుంటా. ఆ పేరే ఉంది నీకు కూడా బిట్టు అని. సో గైస్ మీకైతే చూపిస్తా.
రథం అయితే అయిపోయింది. హారతి అయితే ఇస్తుండ్రు ఆంజనేయ స్వామికి. గద్దది కూడా వదిలేరా లోపల గద్దది అదే బాగానే ఉండు సరే సో గైస్ మీరు కూడా తీసుకోండి గైస్ హారతి. సో గైస్ ఇద్దరు మరదళ్ళు అవుతున్నారు. ఈమె పెద్ద మరదలు, ఈమె చిన్న మరదలు. మిన్ను 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 ఓ మిన్ను. సో గైస్ మిన్ను అయితే హాయ్ చెప్తలేదు. తిను మా అత్త, మా బుడ్డ చెల్లి, మీకు తెలుసు. ఇగో మిన్ను చూసింది. హాయ్ మిన్ను. హాయ్ గైస్ రథం అయితే అయిపోయింది. మాకు టైం పాస్ అయితే లేదని అయితే క్యాచ్ చేస్తే ఆడుతున్నాం. యశ్వంత్ క్యాచ్ చేయరా. ఇదిగోండి బాయ్స్ ఈ చిన్న బాల్ తోటి అయితే ఆడుతున్నాము. ఆ బాయ్ అయితే మిస్ చేసేసిండు క్యాచ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాదైతే రథం అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు అందరం అయితే తినేసినాము. మీకైతే ఒక్కరిని అయితే చూపిస్తాము. సో వీడు కావాలా బాడీ మమ్మీ సబ్స్క్రైబ్ చేయమని మమ్మీ చేస్తలేరు చాలా మంది. సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ అయితే ఒక కొత్త కజిన్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. తనే మా అక్క. హాయ్, నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ నిఖిత. సో మా తమ్ముడు వాడు కోతిగాడు. ఈమె తెలుసు కదా, పంది కమ్మమ్మ. సో నెక్స్ట్ సో గైస్ నేనైతే మా మామని చూపిస్తా. అమ్మ హాయ్ చెప్పు. నీ పేరు కూడా చెప్పు. నా పేరు రఘు. నెక్స్ట్ ఈ పిల్లోడు చాలా మంచి వాడు కాదు. మా బాబాయ్, హాయ్. మా రాకేష్ బాబాయ్, మా అత్త. నీ పేరు కూడా చెప్పు. భాగ్యలక్ష్మి. ఇన్స్టాగ్రామా? మా నాన్నమ్మ జోలి పెట్టి వీళ్ళందరూ. మా అత్త, మా పిన్ని పున్ని, మా నాన్నమ్మ, ఈమె కూడా మా నాన్నమ్మ. ఇప్పుడు మా రేణుకత్త, హాయ్ మా డాల్ నాన్న, మా బిట్టు నాన్న. నెక్స్ట్ మా తాత. హాయ్ చెప్తాత. హాయ్. దాని తర్వాత మా డాడీ, మా నందు బాబాయ్, ఏందిరా యూట్యూబ్ ఛానల్ ఎట్టినదిరా వన్లేక మా చిన్న మామ. హాయ్ గాయ్స్ బిట్టు ఏం చెప్పాలి. మా పండు బావ ఎప్పుడు ఫోన్ చూసుకుంటారు. ఇప్పుడన్నా హాయ్ చెప్పు, వాళ్ళు ఫీల్ అవుతుండు. సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతుండు. హాయ్ చెప్పు. ఇంకా చెప్పాడు గైస్. మా పిచ్చిది ఏమే, మా పొట్టి మరదలు, ఇంకా మా అత్త. హాయ్ చెప్పు. దాన్ని చూడు, నన్ను కాదు. సో గైస్ మేమైతే మా ఇంటికి వెళ్ళాక అయితే కలుస్తాం. బాయ్. మా కజిన్స్ అయితే అందరు వెళ్తుండ్రు. సో సాడ్. సో గైస్ రథం అయితే అయిపోయింది. మేమైతే అందరం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం.
సో మా బావ వాళ్ళు అయితే వెళ్తున్నారు. అత్త బాయ్ చెప్పు. బాయ్. మా బావా బాయ్ చెప్పు. సో గైస్ ఫైనల్లీ బావ అయితే రిప్లై ఇచ్చేసిండు. సో గైస్ మా బావ వాళ్ళు అయితే వెళ్తున్నారు. చూడండి ఇగో తిను మా బావ మా అత్త. యాక అడ్డం వస్తుంది తీసేసి. సో పందిరి అయితే ప్యూర్ గ్రీన్ నుంచి లైటెస్ట్ గ్రీన్ లైక్ అయితే మారిపోయింది. గైస్ నేనైతే బండి నడిపి